హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కాంపోనెంట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో 3D వేర్ హౌస్ అనే ఒక ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక లివింగ్ రూమ్ మోడల్ తయారు చేసి ఈ విధంగా ప్రతి ఐటెం మనం మోడలింగ్ చేసి సెట్ చేసుకుంటున్నాం. ఒక హౌస్ అన్న తర్వాత మనం ఎన్ని మోడల్స్ తయారు చేయగలుగుతాం? ప్రతి మోడల్ని మనం క్రియేట్ చేసి గ్రూప్ చేసి మెటీరియల్ అప్లై చేసి రకరకాలుగా ఆ విధంగా మనం టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అయితే దానికి ఆల్టర్నేటివ్ వచ్చేసి ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే 3D వేర్ హౌస్ అన్నట్టు. ఓకే, అది ఇక్కడ టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ వేర్ హౌస్ అని క్లిక్ చేస్తే ఇలా వచ్చింది కదా. ఇక్కడ గెట్ మోడల్స్ అని ఉంది కదా, షేర్ మోడల్స్ ఎక్స్టెన్షన్ వేర్ హౌస్. ఓకే, గెట్ మోడల్స్ ఇదన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఫైల్ 3D వేర్ హౌస్ గెట్ మోడల్స్. ఓకే, క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే డైరెక్ట్ మనకి గూగుల్ వేర్ హౌస్ అనేది మనకు సెర్చ్ ఇంజిన్గా పనిచేస్తుంది అన్నట్టు. డైరెక్ట్ ఈ స్కెచ్అప్కి సంబంధించిన మోడల్స్ మనకి సెర్చ్ చేసి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ లివింగ్ రూమ్ మనం ఇంతకుముందు మోడల్ చేసాము కదా. ఇక్కడ ఒక టీవీ స్టాండ్ లాంటిది ఒక మీడియా ఐటెం తీసుకుందాం. ఓకే, అయితే ఇక్కడ ఈ విండోని ఓపెన్ చేసుకున్నాం కదా మనం. దీంట్లో మీడియా సెంటర్ అని చెప్పి టైప్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆల్రెడీ మనకి తయారు చేసి ఉంచిన మోడల్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ స్టాండ్స్, రకరకాల టీవీ స్టాండ్స్ అంటే ఇవన్నీ ఆల్రెడీ 3D మోడల్స్ తయారు చేసి ఆల్రెడీ తయారు చేయబడి ఉన్నాయి. ఓకే, టీవీ స్టాండ్ అని టైప్ చేద్దాం. ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ ఉంటే వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనము ఈ ఐటమ్ అనే కాదు, వేరే ఎన్ని రకాల ఐటమ్స్ అయినా మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు రూమ్ సింపుల్గా ఉంది కాబట్టి మనం ఒక సింపుల్ స్టాండ్ తీసుకుందాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ఏముంది, ప్లాస్మా
ఎల్సిడి టీవీ స్టాండ్. ఓకే, ఇక్కడ ఫైల్ సైజు, పాలిగన్స్ ఎంత, మెటీరియల్స్ అన్నీ, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, దీన్ని ఏం చేస్తున్నాను, సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఇచ్చేస్తున్నాను. ఇదేంటంటే మనకి వ్యూ మోడల్ థంబ్నైల్ లోడ్. ఇక్కడ మనం 3D వ్యూ కావాలనుకున్నా చూడొచ్చు మోడల్ ఎలా ఉందో. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఈ విధంగా రొటేట్ చేసి చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, డౌన్లోడ్ అని ఇచ్చేస్తున్నాను. లోడ్ దిస్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ స్కెచ్అప్ మోడల్ అని అడుగుతుంది. అంటే డైరెక్ట్ ఈ మోడల్ని స్కెచ్అప్లోకి సెండ్ చేయాలని అడుగుతుంది. నేను ఎస్ అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఆటోమేటిక్గా మోటోల్కి అటాచ్ అయిపోయి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ఇది మనకి కరెక్ట్గా ప్లేస్ అయిందో లేదో చూసుకుందాం. ఓకే, మోటోల్ యూజ్ చేసి ఇంకాస్త ఇప్పుడు చూడండి, ఇది మనకు కరెక్ట్గా ప్లేస్ అవ్వలేదు. ఓకే, 180 degrees ఇచ్చేసాను. ఇది వాల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మోటోల్ తీసుకొని ఓకే, ఓకే, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇంకా మనకి ఒకటి మిస్ అవుతుంది. ఏంటంటే ఈ స్టాండ్ పైన మనకు ఒక టీవీ కావాలి. ఓకే, సేమ్ మళ్ళీ 3D వేర్ హౌస్ ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఎల్ఈడి టీవీ అని ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం. ఇది అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఇంకా కొన్ని చూద్దాం. ఓకే, ఇది కొంచెం బెటర్గా ఉంది. డౌన్లోడ్. ఓకే, మనకి దీని పొజిషన్ కరెక్ట్గా లేదు. అయితే మోడల్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ప్లేస్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇది గ్రూప్గా వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఇది గ్రూప్గా వచ్చింది. నేను దీన్ని పర్ఫెక్ట్గా రొటేట్ చేస్తాను.
ఇక్కడైతే మనకి లైన్ ఎక్స్ట్రా వచ్చినట్టుగా ఉంది. ఈ లైన్ తీసేద్దాం. ఓకే, ఈ టీవీ కాస్త క్రాస్గా ఉంది కాబట్టి మనం ప్లేస్ చేసిన తర్వాత సెట్ చేసుకుందాం. మూవ్ టూల్ని తీసుకొని ఇక్కడ బేస్ నుంచి నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇది ఇక్కడ మనకి ఫ్లోడింగ్ అయినట్టుగా ఉంది, ఎందుకంటే కొంచెం ప్లేసింగ్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. అండ్ ఫేస్ ఇన్ కాంపోనెంట్ ఓకే, కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇది క్రాస్గా ఉంది, మనం కాస్త కొంచెం రొటేట్ చేద్దాం. మూవ్, ఓకే. కాస్త సెంటర్కి తీసుకుందాం. ఓకే, అయితే ఈ టీవీ స్టాండ్కి కొంచెం మెటీరియల్ అంత కరెక్ట్గా నాకు అనిపించట్లేదు, మెటీరియల్ మారుస్తాను. ఇక్కడ దేనికి అదే ఇండివిజువల్ గ్రూప్గా ఉంది, అందుకే నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా గ్రూప్కి అప్లై చేసేస్తాను. ఓకే, చూసారు కదా, కాస్త డిజైన్ చేంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు కొంచెం షైనింగ్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ విధంగా కాంపోనెంట్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ రూమ్కి డోర్స్ సెట్ చేద్దాం. 3D వేర్ హౌస్ డోర్స్ అని టైప్ చేస్తాను. ఓకే, ఇది తీసుకుంటున్నాను నేను. 3D వ్యూ, ఓకే, డౌన్లోడ్ అని ఇచ్చేస్తున్నాను. ఎస్, ఫస్ట్ దీన్ని బయట ప్లేస్ చేయండి, తర్వాత నేను దీన్ని స్కేల్ చేస్తాను. ఓకే, సెట్ అయిపోయింది కదా. ఈ విధంగా డోర్స్ విండోస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కావాలంటే వీటికి మెటీరియల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మెటీరియల్ వచ్చేసి ఓకే, ఇప్పుడు చూడండి మనకి డోర్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే,
ఓకే. థ్యాంక్ యూ.